అయినా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, సంతానోత్పత్తి రేటు 2.1% పెంచేలా ప్రణాళికలు, దేశాభివృద్ధిలో జనభాగస్వామ్యం కార్యశాలలో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్కి హైకోర్టు షాక్, మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు యత్నం, అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయమూర్తి సాయంత్రం 5లోపు జైల్లో లొంగిపోవాల్సిందని స్పష్టీకరణ, చెన్నైలో ఉన్నాడంటే విమానంలోనే రావాల్సిందేనే ఆదేశం, లొంగిపోని బోరుగడ్డ, కోర్టు ఆదేశాలు బేఖాతరు, నకిలీ వైద్య ధ్రువపత్రంతో బుడ్డి కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాగ్గా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిల్ను పొడిగించే ప్రసక్తి లేదని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్ కుమార్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడని ఆయన న్యాయవాది కోర్టుకు చెప్పారు. న్యాయమూర్తి తీవ్రంగా స్పందిస్తూ విమానంలోనే వచ్చి సాయంత్రం 5 గంటలలోపు జైల్లో లొంగిపోవాలని స్పష్టం చేశారు. వైకాపాయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితర విపక్ష నాయకులు వారి కుటుంబీకులపై సామాజిక మాధ్యమాల అసభ్య పదజాలంతో బోరుగడ్డ అనిల్ పెట్టిరేగిపోయాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే